అందరికీ నమస్కారం. నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు టెక్నికల్ గుర్రాడు ఛానల్. ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి ఒక బ్లూటూత్ ఇయర్బడ్స్ని అన్బాక్స్ అండ్ రివ్యూ చేయబోతున్నాను. అవి కూడా బోట్ కంపెనీ నుంచి బోట్ ఎయిర్డోప్స్ 201 ఇవి. యాక్చువల్గా మనకి రీజనబుల్ ప్రైస్లో మనకి ఏదైనా కొంచెం క్వాలిటీ ఇయర్బడ్స్ కావాలంటే మనకి బోట్ బ్రాండ్ ఒకటి, ఇంకొకటి పీట్రాన్లో కూడా ఉన్నాయి. యాక్చువల్గా పీట్రాన్లో కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను ఇయర్బడ్స్ గురించి. ఆ వీడియో మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను, ఎవరైనా చూడనట్టయితే చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మనకి ఇది బోట్ బాక్స్ ఇలా వస్తుంది. మనకి ఇందులో స్పెసిఫికేషన్స్ వస్తే ఇందులో గూగుల్ అసిస్టెన్స్ ప్లస్ సిరి సపోర్ట్ కూడా ఇచ్చారు. ఇంకా వర్షన్ 5 యూస్ చేస్తున్నారు బ్లూటూత్. ఇందులో 10mm డ్రైవర్స్ ఉన్నాయి, స్ప్లాష్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది, 470 mAh బ్యాటరీ ఉంది. ఛార్జింగ్ కేస్ అది యాక్చువల్గా బడ్స్లో కాదు. అప్ టు 12 hours అని బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్నారు. వన్ టైం కేస్ ఛార్జ్ చేసుకుంటే మనకి 12 hours వస్తుంది. ఇంకా మోనో అండ్ స్టీరియో కాలింగ్ ఉందని చెప్తున్నారు. యాక్చువల్గా ఏదైనా ఒకటి యూస్ చేస్తే మనకి సరిపోతుంది. ఇంకా మల్టీ ఫంక్షనల్ కంట్రోల్స్ ఇచ్చారు, ఇన్బిల్ట్ మైక్ ఇచ్చారు. మల్టీ ఫంక్షనల్ వచ్చేసి మనకి మ్యూజిక్ కానీ కాల్స్ కానీ ఏవైనా సింగిల్ బటన్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ప్రైస్ వచ్చేసి 3999 ఉంది. కానీ ఫ్లిప్కార్ట్లో ఆఫర్ నుంచి మనకి 1499 అది లీస్ట్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడైతే మనము అన్బాక్స్ చేద్దాము. ఓపెన్ చేయగానే పైన మాత్రం మనకి మాన్యువల్ సెటప్ గైడ్ ఇచ్చారు. ఇది కంప్లీట్గా వచ్చేసి సెటప్ గైడ్, మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి మొబైల్కి, ల్యాప్టాప్కి కానీ ట్యాబ్కి, దేనికైనా కూడా అలా కనెక్ట్ చేసుకోవాలని దీనిలో గైడ్ ఉంది. ఎలా మల్టీ ఫంక్షనల్ బటన్స్ యూజ్ చేయాలో కూడా అందులో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బోట్ నుంచి ఏవైతే ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొక కార్డ్ ఇచ్చాడు మనకి. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి మనకి 1 year వారంటీ కార్డ్ ఇది. ఇంకా మనం బాక్స్లోకి వెళ్ళిపోతే మనకి బోట్ ఛార్జింగ్ కేస్ విత్ బడ్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి పక్కన మనకి వైట్ కలర్ బాక్స్లో యూఎస్బి కేబుల్ ప్లస్ ఇంకా ఇయర్బడ్స్, ఎక్స్ట్రా ఇయర్బడ్స్ అయితే ఇచ్చుంటారు నార్మల్గా. మనమైతే ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు. ఇదైతే కేబుల్, నార్మల్గా మనము ఏదైనా 5 volts అడాప్టర్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు దీనికి. ఇంకా ఈ కవర్లో వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఇయర్బడ్స్ అనేవి ఇచ్చారు. నార్మల్గా ప్రతి ఇయర్ ఫోన్కి ఇచ్చే మోడలే. స్మాల్ సైజ్ ఒకటి, మీడియం ఒకటి, లార్జ్ సైజ్ ఒకటి ఇచ్చారు. బోర్డు నుంచి మనకు తెలిసిందే క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇయర్బడ్స్ని ఓపెన్ చేద్దాము. ఛార్జింగ్ కేస్ అయితే క్వాలిటీ, ప్లాస్టిక్ క్వాలిటీ, పిల్ క్వాలిటీ బాగానే ఉంది. మనకి బోట్ అనే బ్రాండింగ్ ఇచ్చారు పైన అయితే. బ్యాక్ సైడ్ అయితే మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఛార్జింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి. యాక్చువల్గా మనకైతే కేసు ఓపెన్ చేసిన వెంటనే లైట్స్ అనేవి బ్లింక్ అవ్వాలి. తీసిన వెంటనే లైట్స్ బ్లింక్ అవుతూ మనకి ఏదైనా మొబైల్స్ సరౌండ్ ఉన్నా అందులో చూపిస్తుంది. యాక్చువల్గా ఇందులో ఏంటంటే మనకి ఛార్జింగ్ అయితే 0 ఉన్నట్టుంది. నేనైతే దీనికి ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ రివ్యూ స్టార్ట్ చేస్తాను ఒకసారి. జస్ట్ ఒక 15 minutes అయితే ఛార్జింగ్ పెట్టాను నేను కేస్కి. ఇంకా మనము కేసు ఓపెన్ చేయగానే లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. అండ్ అలాగే మనం బ్లూటూత్ లిస్ట్లో చూసుకుంటే కూడా ఇది ఒక జస్ట్ 2-3 secondsలో మనకి బటన్స్ అయితే ప్రెస్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా అయితే చూపించేయాలి. ఇక్కడ మనకి చూపిస్తుంది బోట్ ఎయిర్డోప్స్ 201 అయితే కనెక్ట్ చేద్దాము. ఇదైతే జస్ట్ ఒక 3-4 secondsలో అయితే కనెక్ట్ అయిపోయింది మనకి. ఇది మల్టీ ఫంక్షన్ బటన్ ఎలాగా వర్క్ అవుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం, ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో. ఇప్పుడైతే నేను మీకు మ్యూజిక్ ఓపెన్ చేసి చూపిస్తాను. నార్మల్గా మనకి ఏదైనా కూడా సింగిల్ బటన్ సింగిల్ టైం ప్రెస్ చేస్తే మనకి మ్యూజిక్ అనేది ఆన్ అవుతుంది, జస్ట్ లైక్ అన్ని ఇయర్ ఫోన్స్ లాగానే. ఇంకా 2 times ప్రెస్ చేస్తే మనకి నెక్స్ట్ సాంగ్ చేంజ్ అవుతుంది. ఆన్ అండ్ ఆఫ్కి నార్మల్గా సింగిల్ టైం ప్రెస్ చేయడమే. నెక్స్ట్ వచ్చి మనకి ఇది సిరి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. యాక్చువల్గా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి సిరి అయితే ఓపెన్ అవుతుంది. ఒక 3-4 seconds ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఒకసారి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి క్విక్గా దీన్ని
ఈ ప్రైస్ ఎంత ఉంది, దీని ప్రైస్ గ్రాఫ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. మన కరెంట్ ప్రైస్ వచ్చేసి 1799 ఉంది. దీనికి రివ్యూస్ కూడా చూసారంటే 73 రేటింగ్, 648 రివ్యూస్ నుంచి మనకి టోటల్ 4.1 స్టార్ ఉంది. ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్, ఏదైతే రివ్యూ చేసానో సేమ్ కలర్ ఇది. మనకు వచ్చేసి ఇక్కడ గ్రాఫ్లో చూస్తే మనకి లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి 1499 ఉంది. అది కూడా 24 మనకి 1499 ఉంది. మధ్యలో 3699 అయింది. మళ్ళీ కరెంట్గా వచ్చేసి మనకి 1799 చూపిస్తుంది ఈ కరెంట్ డేట్లో. ఇది కొనాలనుకుంటే మీరు కొద్ది రోజులు ఆగితే బెస్ట్. యాక్చువల్గా ఇక్కడ 1 వీక్లో 41% ఛాన్సెస్, ఇంకా 1 మంత్లో వచ్చేసి మనకి 58% ఛాన్సెస్ అయితే చూపిస్తుంది ప్రైస్ అనేది డ్రాప్ అవ్వడానికి. ప్రజెంట్ అయితే ఇప్పుడు కొనకుండా జస్ట్ హోల్డ్ చేయండి, మళ్ళీ కొనుక్కోవచ్చు. దీనిలో మనకి కలర్స్ వచ్చేసరికి 4 కలర్స్ ఉన్నాయి. అన్నీ కూడా బ్లాక్ కాంబినేషన్తో వస్తున్నాయి. బ్లాక్ అండ్ బ్లూ, బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ గ్రీన్, ఇవి అయితే 4 కలర్స్ మనకి. ఇందులో మనకి యాక్చువల్గా 1 year డొమెస్టిక్ వారంటీ ఉంది. 7 days రిప్లేస్మెంట్ పాలసీ ఇస్తున్నాడు ఫ్లిప్కార్ట్. ఇంకా ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ మనం ఆల్రెడీ అన్బాక్స్ రివ్యూ చేసేటప్పుడు చేసినవే. ఇప్పుడు వచ్చేసి మనమైతే బోట్ సైట్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎంత ప్రైస్ ఉందో అనేది. కరెంట్లీ ఇది 1999 ఉంది ప్రైస్. ఇందులో మనకి ఎయిర్డాప్స్ సిరీస్లో వచ్చేసి మనకి టోటల్ 12 మోడల్స్ ఉన్నాయి. అందులో మనకి లీస్ట్ ప్రైస్ వచ్చేసి కరెంట్గా ఇది 1499, అదే మనకి లీస్ట్ ప్రైస్ ఉంది. ఇక్కడ బోట్ సైట్లో వచ్చేసరికి మనకి లీస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఎయిర్డాప్స్ 402 వచ్చేసి మనకి 1799 లీస్ట్ ప్రైస్లో చూపిస్తుంది. ఇది ఓవరాల్గా బోట్ ఎయిర్డాప్స్ 201 రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.